ఇజ్రాయెల్ ఒత్తిడితో ట్రంప్ తప్పుదారి పట్టిండట. ఇప్పుడు వాడు ఎవడో ఒత్తిడి చేస్తే అంత పెద్ద దేశాధ్యక్షుడు తప్పుదారి పట్టడం ఏంది? ఇజ్రాయెల్ ఒత్తిడి చేస్తే ట్రంప్ తప్పుదారి పట్టిండట. ఇరాన్తో అమెరికాకు తక్షణ ముప్పేమీ లేదు. ఇజ్రాయెల్ అమెరికాలోని లాబీ ముప్పు ఉన్నట్లు మిమ్మల్ని నమ్మించింది. ఇజ్రాయెల్ అట అమెరికాలో ఉన్న ఒక లాబీని ఇరాన్తో మీకు ముప్పు ఉన్నదని నమ్మించిందట. ఇంతకుముందు ఇరాక్ పైన యుద్ధానికి అమెరికాను కూడా ఇలాగే లాగారు. మనం మళ్ళీ ఆ తప్పు చేయొద్దు, మీరు తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇరాన్ పైన యుద్ధానికి మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, రాజీనామా చేస్తున్నా. ట్రంప్కు అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ లేఖ రాసి రాజీనామా చేసి పడేసిండు. కెంట్ బలహీనుడు, నా ప్రభుత్వం నుంచి వెళ్ళిపోవడం మంచిదే, మాకు ఎవరి సహాయం అవసరం లేదు, ఒంటరిగానే ముందుకెళ్తాం. హోర్ముజ్ జలసంధి అంశంలో నాటో దేశాల వైఖరిపైన ట్రంప్ వ్యాఖ్యలట. సో ఇట్లా అమెరికాలో ఉగ్రవాద నిరోధక కేంద్రానికి సంబంధించిన డైరెక్టర్ రాజీనామా చేసిండు. నువ్వు అనవసరంగా యుద్ధం చేస్తున్నావు, ఆ ఇజ్రాయెల్ని నమ్ముతున్నావు, వాళ్ళకి మధ్యలో ఉన్నది, ఇరాన్తో మనకేం ముప్పు లేదు, అనవసరంగా నువ్వు పోతున్నావు ఎందుకని రిజైన్ చేసి పడేసిండట. పోతే పో అంటుండు మళ్ళీ సైకో. ఈ ఎవడు చెప్పినా ఇంటట్లేదు. అండ్ దాంతోపాటుగా జరిగిన కీలక పరిణామం ఏంటంటే యుద్ధంలో ఈ లారిజానీ అనే ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ చంపేసిరా యుద్ధంలో. సో తను రీసెంట్గా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చిండు ట్రంప్ పైన. మేము ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ను వదలం, ట్రంప్ రక్తం కళ్ళ చూసేదాకా మేము వదిలిపెట్టమని మాట్లాడిన లారిజానీని ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి చంపేసినాయి. ఇగో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ మృతి, బసీజ్ ఫోర్స్ కమాండర్ కూడా చనిపోయిండు. దాడుల్లో చనిపోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది. అండ్ దాంతోపాటు యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్లో 30 గంటల పాటు మంటలు వచ్చినాయట. దెబ్బతిన్న పలు యంత్ర పరికరాలు, అమెరికాకు తీవ్రమైన నష్టం కలిగిందట. ఇక క్యూబా వంతు, ఏమైనా చేయగలను ట్రంప్, ఆంక్షలతో ద్వీప దేశం ఉక్కిరిబిక్కిరి, కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ, అంధకారంలో 96 లక్షల మంది, 3 నెలలుగా చుక్క చమురు రాలేదట. ఎంత ఘోరం చూడండి, ఒక్కడు కలిసి మొత్తం ప్రపంచాన్ని ఆడిస్తున్నాడు ఆట. ఈ చిన్న చిన్న దేశాలను అయితే, పక్క దేశాలను అయితే ఆడుకుంటున్నాడు ఘోరంగా. ఇగో టెహ్రాన్లో, ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు. రీసెంట్గా టెహ్రాన్లో కట్స్ డే పరేడ్లో పాల్గొన్న లారిజానీ చనిపోయిండు. సో ఈ ఖమేనీ తర్వాత ఇరాన్ కీలక నాయకుల్లో చనిపోయిన వాళ్ళలో ఆయన నెంబర్ 2.